అందరికీ వరలక్ష్మి వ్రత శుభాకాంక్షలు. వరలక్ష్మి వ్రతం రోజున అమ్మవారికి 5 రకాల ప్రసాదాలు, ఇంట్లో వాళ్ళందరికీ భోజనాలు ఇలా ప్రిపేర్ చేసుకుంటే చాలా ఈజీగా అయిపోతుంది. అమ్మవారి కోసం పాయసం, బూరెలు, గారెలు, దద్దోజనం, పులిహోర, అదేవిధంగా పప్పు, కూర, రసం, అప్పడం ఈ విధంగా ప్రిపేర్ చేసుకోవచ్చు. చాలా సింపుల్గా, ఈజీగా. దీనికోసం మనకి పులిహోరకి, దద్దోజనానికి, భోజనానికి సరిపడా అన్నాన్ని వండుకోవడం కోసం కుక్కర్లో పెట్టుకోవాలి. తర్వాత మామిడికాయ పప్పు కోసం ఒక కుక్కర్ తీసుకొని అందులో కొంచెం ఆయిల్, నెయ్యి వేసుకుని ఆవాలు, జీలకర్ర, మినపప్పు, ఎండుమిర్చి, కరివేపాకు, పచ్చిమిర్చి వేసి వేయించుకోవాలి. ఇంగువను కూడా వేసి వేయించుకొని ముందుగా కడిగి పెట్టుకున్న కందిపప్పును అందులో వేసి 2 నిమిషాల పాటు వేయించుకోవాలి. ఇలా వేయించడం వలన పప్పు టేస్ట్ చాలా బాగుంటుంది. ఇందులో మామిడికాయలు కానీ, టమాటాలు కానీ ఏదైనా వేసుకుని నీళ్లు పోసి మూత పెట్టి 3 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. చల్లారిన తర్వాత మూత తీసి కావాలనుకుంటే కొంచెం నీళ్లు పోసి ఉప్పు వేసి ఒక 2 నిమిషాల పాటు ఉడికించుకుంటే ఎంతో టేస్ట్ అయిన పప్పు రెడీ అయిపోతుంది. గుత్తి వంకాయ కూర కోసం స్టవ్ వెలిగించుకుని బాండీ పెట్టుకుని ఆయిల్ వేసుకుని ఇలా గుత్తి వంకాయలాగా కట్ చేసుకున్న వంకాయలను అందులో వేసి ఉప్పు వేసి కలిపి మూత పెట్టి మగ్గించుకోవాలి. ఆ రోజు ఉల్లి, వెల్లుల్లి వాడం కాబట్టి పల్లీల కారం పెట్టుకొని కూర చేసుకుంటే చాలా బాగుంటుంది. దీనికోసం స్టవ్ బాండీ పెట్టుకుని ఆయిల్ వేసుకుని అందులో వేరుశనగ గుళ్ళు వేసి వేయించుకోవాలి. ఇవి కొంచెం వేగిన తర్వాత ఆవాలు, జీలకర్ర, మినప్పప్పు, శనగపప్పు, మన కారానికి సరిపడా ఎండుమిర్చి కూడా వేసి వేయించుకోవాలి. పల్లీల కారం తినని వాళ్ళు ధనియాలు వేసుకుని ధనియాల కారం కూడా పెట్టుకోవచ్చు. అది కూడా చాలా బాగుంటుంది. సేమ్ ప్రాసెస్, పల్లీల బదులు ధనియాలు వేసుకోవడమే. రుచికి సరిపడా చిన్న చింతపండు వేసుకుంటే బాగుంటుంది. పోపు మిశ్రమం చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి తీసుకొని వాటిని మిక్సీ చేసుకోవాలి. దాంట్లోనే రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసుకోవాలి. ఆల్రెడీ వంకాయల్లో వేసాం కాబట్టి చూసుకొని వేసుకోవాలి. వంకాయలు మగ్గిన తర్వాత ముందుగా మనం ప్రిపేర్ చేసుకున్న పొడిని అందులో వేసుకుని కొంచెం వాటర్ పోసుకుని మూత పెట్టి లో ఫ్లేమ్ మీద ఒక 5 నుంచి 8 నిమిషాల పాటు మగ్గించుకోవాలి. ఇలా కొంచెం వాటర్ పోయడం వలన ఈ పొడి మొత్తం కూడా వంకాయ లోపలికి కూడా వెళ్ళి చక్కగా వంకాయలకు పడుతుంది. ఇలా బాగా మగ్గిన తర్వాత ఒకసారి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. గుత్తి వంకాయ రెడీ అయిపోతుంది. అమ్మవారి నైవేద్యం కోసం గారెలు వేయడానికి మినపగుళ్ళు ఒక 5-6 గంటల ముందు నానబెట్టుకుంటే బాగుంటుంది. ఒక చిన్న మిక్సీ జార్ తీసుకొని అందులో పచ్చిమిర్చి, అల్లం, జీలకర్ర, కరివేపాకు వేసి మిక్సీ చేసుకోవాలి. ఇప్పుడు గ్రైండర్లో రుబ్బుకున్న మినప ముద్దను తీసుకుని దాంట్లో రుచికి సరిపడా సాల్ట్, పచ్చిమిర్చి, అల్లం పేస్ట్ని అందులో వేసి బాగా కలుపుకోవాలి. పిండి ఎంత ఫ్లఫీగా ఉంటే గారెలు అనేవి అంత గుల్లగా వస్తాయి. సో రుబ్బుకునేటప్పుడే కొంచెం జాగ్రత్తగా రుబ్బుకుంటే గారెలు అనేవి గట్టిగా కాకుండా గుల్లగా వస్తాయి. స్టవ్ వెలిగించుకొని బాండీ పెట్టుకుని ఆయిల్ వేసుకుని ఆయిల్ వేడెక్కిన తర్వాత ఇలా గారెల్లో వేసుకోవడమే. పిండి అనేది చాలా గుల్లగా ఉంటే గారెలు అనేవి పొంగుతూ మంచి క్రిస్పీగా వస్తాయి. ఇలా గారెలు రెడీ అయిపోతాయి. ఇప్పుడు బూరెల కోసం శనగపప్పుని బాగా కడిగి ఒక అరగంట సేపు నానబెట్టుకొని తర్వాత ఉడకపెట్టుకోవాలి. ఇలా ముట్టుకుంటే మెత్తగా అయిపోయేటంత వరకు కూడా ఉడకపెట్టుకొని చల్లార్చుకోవాలి. చల్లారిన శనగపప్పును మిక్సీ జార్లోకి తీసుకుని మిక్సీ చేసుకోవాలి. అదేవిధంగా దానికి సరిపడా పంచదారను వేసుకోవాలి. ఒక గ్లాసుడు శనగపప్పుకి గ్లాసుడు పంచదారను వేసుకోవాలి. మన ఇంట్లో తినే టేస్ట్ని బట్టి కొంచెం అటు ఇటుగా వేసుకోవచ్చు. పంచదార వద్దు అనుకునే వాళ్ళు బెల్లం పొడిని అందులో వేసుకోవచ్చు. ఇక్కడ శనగపప్పుని పాకం పట్టకుండా చేస్తున్నాం, కానీ
ఇలా చేసినా కూడా బూరెలు చాలా టేస్టీగా వస్తాయి. ఒకసారి ట్రై చేయండి. దీనికి పాకం పట్టాల్సిన అవసరం లేదు. ఇలా కలిపేసుకున్నా కూడా బూరెలు అనేవి బాగుంటాయి. తోపు కోసం 2 గ్లాసుల బియ్యానికి 3/4 గ్లాసుడు మినపగుళ్ళు వేసి ముందే నానబెట్టుకోవాలి ఒక 5-6 గంటలు. తర్వాత వాటిని కూడా గ్రైండ్ చేసుకుంటే బాగా వస్తాయి. ఈ తోపు మిశ్రమంలో ముందుగా మనం ప్రిపేర్ చేసుకున్న పూర్ణాన్ని అందులో ముంచుకుని ఇలా స్పూన్తో వేసుకున్నారనుకోండి, వెనక తోకలు అలాంటివి రాకుండా చాలా బాగా గుండ్రంగా వస్తాయి బూరెలు అనేవి. స్టవ్ వెలిగించుకుని బాండి పెట్టుకుని ఆయిల్ వేసుకుని, ఆయిల్ వేడెక్కిన తర్వాత బూరెలు ఇలా స్పూన్తో వేసుకుంటే గుండ్రంగా చాలా బాగా వస్తాయి. సో పాకం పట్టకుండా ఈసారి బూరెల్ని ఇలా ట్రై చేయండి. చాలా సింపుల్గా అయిపోతుంది, చాలా టేస్టీగా కూడా ఉంటాయి. బూరెలు రెడీ. ఇప్పుడు ఆల్రెడీ మనం శనగపప్పు ఉడకపెట్టేటప్పుడు నీళ్ళనే ఉంటాయి కదా, ఆ నీళ్ళని వంపేయకుండా శనగకట్టు పెట్టుకోండి. రసంలాగా చాలా బాగుంటుంది. దీనికోసం స్టవ్ వెలిగించుకుని బాండి పెట్టుకుని ఆయిల్ వేసుకుని కాస్త ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, పచ్చిమిర్చి, కరివేపాకు, ఇంగువ వేసి వేయించుకోవాలి. ఇవి వేగిన తర్వాత శనగ నీళ్ళు అనేవి అందులో పోసుకొని కొంచెం పసుపు, ఉప్పు వేసుకోవాలి. సో ఇలా కమ్మగా తినేవాళ్ళు ఇలా తినచ్చు. లేదు అంటే ఇందులో కాస్త చింతపండు వేసుకుంటే పుల్ల పుల్లగా కూడా బాగుంటుంది. నార్మల్ రసం కన్నా ఈ రసం చాలా బాగుంటుంది. ఒకసారి ఈ రెసిపీని ట్రై చేయండి. పులిహార కోసం స్టవ్ వెలిగించుకుని బాండి పెట్టుకుని ఆయిల్ వేసుకుని వేరుశనగ గుళ్ళు వేయించుకోవాలి. వేరుశనగ గుళ్ళు కొంచెం వేగిన తర్వాత అప్పుడు ఆవాలు, జీలకర్ర, శనగపప్పు, మినప్పప్పు వేసుకోవాలి. లేదు అంటే వేరుశనగ గుళ్ళు అనేవి సరిగ్గా వేగవు కాబట్టి అవి కొంచెం వేగిన తర్వాత మిగిలిన వేసుకోవాలి. తర్వాత ఎండుమిర్చి, పచ్చిమిర్చి, అల్లం ముక్కలు, కరివేపాకు వేసుకోవాలి. నచ్చిన వాళ్ళు ఇంగువను కూడా వేసుకుని పోపు అంతా కూడా వేయించుకోవాలి. తర్వాత వీటిని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. అదే బాండీలో చింతపండు గుజ్జు, పసుపు, సరిపడా ఉప్పు వేసి కొంచెం ఆయిల్ వేసుకుని చింతపండు గుజ్జును ఉడికించుకోవాలి. ఆయిల్ వేయడం వలన గుజ్జు ఉడికి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇప్పుడు ఒక ప్లేట్లోకి అన్నాన్ని తీసుకుని దాంట్లో ఈ చింతపండు గుజ్జును వేసుకుని కలుపుకోవాలి. బాగా కలుపుకున్న తర్వాత పోపు మిశ్రమాన్ని అందులో వేసుకుని కలుపుకోవాలి. అమ్మవారికి ఎంతో ఇష్టమైన పులిహార, చిత్రాన్నం రెడీ అయిపోతుంది. ఇప్పుడు ఒక గిన్నెలో కాస్త అన్నం తీసుకొని దానికి సరిపడా కమ్మటి పెరుగుని వేసుకోవాలి. సో పుల్లటి పెరుగు కన్నా కమ్మటి పెరుగు వేసుకుంటే తినేటప్పుడు కమ్మగా చాలా బాగుంటుంది. ఇలా తగినంత పెరుగు వేసుకుని కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకుని బాండి పెట్టుకుని ఆయిల్ వేసుకుని ఆవాలు, జీలకర్ర, వాము, శనగపప్పు, మినప్పప్పు, ఎండుమిర్చి వేసి వేయించుకోవాలి. ఇవి వేగిన తర్వాత పచ్చిమిర్చి, కరివేపాకు కూడా వేసి వేయించుకోవాలి. నచ్చిన వాళ్ళు ఇంగువను కూడా వేసుకోవచ్చు. దద్దోజనం చేసేటప్పుడు ఎప్పుడైనా సరే ఒక 1/4 టీ స్పూన్ సొంటి పొడి వేయండి. గుళ్ళో పెట్టిన ప్రసాదం లాగా చాలా టేస్టీగా ఉంటుంది. పోపు వేగిన తర్వాత ముందుగా మనం సిద్ధం చేసుకున్న అన్నంలో ఈ పోపు మిశ్రమాన్ని వేసి కలుపుకోవడమే. ఎంతో టేస్టీ అయిన అమ్మవారికి ఇష్టమైన దద్దోజనం కూడా రెడీ అయిపోతుంది. చివరగా పాయసం. దీనికోసం తగినన్ని పాలు ఒక గిన్నెలోకి తీసుకొని మరగనివ్వాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని బాండి పెట్టుకొని అందులో నెయ్యి వేసుకొని జీడిపప్పు, కిస్మిస్లు వేయించుకోవాలి. ఇవి వేగిన తర్వాత సేమ్యాను కూడా అదే నేతిలో వేయించుకోవాలి.
పాలు మరిగిన తర్వాత ఒక అరగంట సేపు నానబెట్టుకున్న సగ్గుబియ్యాన్ని అందులో వేసుకోవాలి. సగ్గుబియ్యం నానబెట్టడం వలన త్వరగా ఉడుకుతాయి కాబట్టి నానబెట్టి వేసుకోవాలి. కుదరలేనప్పుడు అలా కూడా వేసుకోవచ్చు, కొంచెం టైం పడుతుంది. సగ్గుబియ్యం ఉడికిన తర్వాత అందులో ముందుగా వేయించి పెట్టుకున్న సేమియాని వేసి సేమియా కూడా ఉడకనివ్వాలి. సేమియా ఉడికిన తర్వాత దానిలో మన టేస్ట్కి తగ్గట్టుగా పంచదారను వేసి కలుపుకోవాలి. పంచదార కూడా కరిగిన తర్వాత అందులో యాలకుల పొడి, ముందుగా వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ వేసుకుంటే సేమియా పాయసం రెడీ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. అన్నీ ప్రిపేర్ చేసుకుంటే 1 గంటలో మనం ఇవన్నీ కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ.